అసెంబ్లీ సాక్షిగా కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు గాలి బుడగల్లా తేలిపోయాయి. అప్పుల పేరుతో వైఎస్ జగన్ పై వేసిన అభాండాలు దూది పింజల్లా తేలిపోయాయి. జింబాబ్వే, శ్రీలంక అంటూ చేసిన అవహేళనలు రాజకీయ లబ్ధి కోసమే అనేది రుజువైపోయింది. అసెంబ్లీ సాక్షిగా కూటమి సర్కారే జగన్ చెప్పిన మాటకు జై కొట్టింది. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పు 2,34,34,000ని ప్రభుత్వమే చెప్పేసింది. కార్పొరేషన్లు చేసిన అప్పు కలుపుకున్న అది 3,00,39,000 కోట్లేనని స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాసిచ్చారు. 14 లక్షల కోట్ల పని చంద్రబాబు ఎల్లో మీడియా చేసిన విష ప్రచారం పటాపంచలైపోయింది. 10 లక్షల కోట్లని గవర్నర్తో చెప్పించిన కూటమే నాలుక మడత పెట్టి అది 3 లక్షల కోట్లని రాసిచ్చింది. నిజం నిప్పులా బయటకొచ్చి అబద్ధాలని దహించేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 10 లక్షల కోట్ల పైన అప్పులైపోయాయంటూ కూడా ఎన్నికల ముందు చంద్రబాబు పదే పదే చెప్తూ వచ్చారు. పయ్యావుల కేశవే అసెంబ్లీ సాక్షిగా అప్పులకు సంబంధించి కేవలం 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, అసెంబ్లీ సాక్షిగా గత 2-3 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్పులపై తప్పుడు ప్రచారం గుట్టు రట్టయింది. సో ఇన్ని రోజులు ఆ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎల్లో మీడియా మొత్తం చేసినటువంటి ప్రచారం అంతా కూడా ఒక కట్టు కథ మాత్రమే అన్న విషయాన్ని సాక్షాత్తుగా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఇచ్చినటువంటి అధికారికంగా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానమే ఈరోజు బట్టబయలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే 2019 నుండి 24 మధ్యలో కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితులు ఉన్న హయాంలో కూడా కేవలం గత 5 సంవత్సరాల్లో 2019 నుండి 2024 వరకు కూడా 5 సంవత్సరాల్లో కేవలం 3,39,580 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు తీసుకొచ్చింది గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న అంశం ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. అందులో మళ్ళీ పబ్లిక్ డెట్ ఏదైతే ఉందో ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2,34,255 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఏవైతే కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పు గత 5 సంవత్సరాల్లో 1,05,355 కోట్లు మాత్రమే అంశాన్ని చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. సో ఇన్ని రోజులు కూడా ఏదైతే ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుని చేర్చేశారు అని చెప్పి చంద్రబాబు ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారంటూ మేనిఫెస్టోలో పెట్టి మరి ఇంటింటికి పంపించి ప్రచారం చేశారు. అదేవిధంగా ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో గత ఏడాది గవర్నర్ ప్రసంగంలో ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అంటే ప్రచారం చేశారు. నిన్న కాక మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. కానీ ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల వివరాలను చాలా స్పష్టంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఏది విభజిత రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి లెక్కల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు శాసనసభలో ఈరోజు ప్రశ్న వేశారు. ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మత్స్యరాజు విశ్వేశ్వరరాజు వీళ్ళు 4 ఎమ్మెల్యేలు వేసినటువంటి ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో చాలా స్పష్టంగా 2018-19 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వం నాటి చంద్రబాబు ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి 2,57,509 కోట్ల రూపాయలు పబ్లిక్ డెట్, అదేవిధంగా 49,442 కోట్లు కార్పొరేషన్స్ ద్వారా తీసుకొచ్చిన రుణాలు ఉంటే 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా వచ్చేసాయి. ఈ బడ్జెట్ 2 బడ్జెట్ల తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 4,91,734 కోట్లు, అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి రుణాలు మొత్తం 1,54,797 కోట్లకు చేరుకున్నాయి. అదేవిధంగా జూన్ 12 అంటే తర్వాత ఏదైతే ఆ ఎన్నికల కమిషన్ తర్వాత నిర్వహించడం అధికారుల ద్వారా నడిచినటువంటి ప్రభుత్వం తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు కూడా 5,19,192 కోట్లు పబ్లిక్ డెట్, 1,58,657 కోట్లు
కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పులు. సో చాలా స్పష్టం ఇందులో ఎక్కడ కూడా ఇది లిఖితపూర్వకంగా ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం, ఇది ప్రభుత్వం ఆన్ రికార్డు ఇచ్చినటువంటి సమాచారం అది. సో ఇంతకు మించి అప్పుల్లో వేరే ఎక్కడ కూడా కనిపెట్టడానికి ఏమీ ఉండదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి అప్పుల వివరాలను ఈరోజు వెల్లడించింది. ఇన్ని రోజుల వరకు ఒకవైపు పథకాల అమలును ఎగనామం పెట్టడానికి, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలను ఎగనామం పెట్టడానికి, గత ప్రభుత్వం పైన బురద జల్లడానికి ఏదైతే ప్రధానమైనటువంటి ఈ అబద్ధాన్ని ఆయుధంగా వాడుకున్నారో ఆ అబద్ధం వెనకున్నటువంటి గుట్టు ఈరోజు రట్టయింది. సో అసెంబ్లీ సాక్షిగా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. వైఎస్ జగన్ హయాంలో చేసినటువంటి అప్పులు 3,39,580 కోట్లు మాత్రమే అని చాలా స్పష్టంగా వెల్లడించారు. యా సతీష్, మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. డెఫినెట్గా మనం చూడొచ్చు, ఒక తిరుగులేని సాక్ష్యం అనేటువంటిది అసెంబ్లీ నుంచే వచ్చింది. డైరెక్ట్గా ఆర్థిక మంత్రి రాసిచ్చినటువంటి డాక్యుమెంట్లోనే చాలా స్పష్టంగా తేలిపోతుంది. కేవలం 2,34,225 కోట్లు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను నంబర్, 2,34,225 కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో చేసినటువంటి పబ్లిక్ అప్పులు ఇవి. అంటే ప్రభుత్వం అండర్టేకింగ్ చేసినటువంటి అప్పులు, ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కేవలం 2,34,225 కోట్లు మాత్రమే. దీనిని 14 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ కూటమి మొత్తము తమకు సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఇస్తారో, ఏవైతే తనకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఉందో దాన్ని పెట్టి ప్రతి చోట 14 లక్షల కోట్లు అని చెప్పండి. ఈవెన్ బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు, ప్రతి ఒక్కరు కూడా ఇది 14 లక్షల కోట్లు అప్పులు చేశారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది అనేటువంటి మాటలు చెప్పి ప్రజలకు అబద్ధాలు బాకా ఊది ఆ తర్వాత తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇదే కూటమికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా కేవలం 2,34,225 కోట్లు మాత్రమే ప్రభుత్వం అప్పు చేసింది. దీనికి అదనంగా కూడా ఒక నంబర్ ఇచ్చారు, అది కూడా చెప్తాను. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 1,05,355 కోట్ల రూపాయలని చెప్పారు. ఈ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులో కూడా చాలా తిమ్మిని బంబి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ డిస్కంలు కావచ్చు, లేకుంటే ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా చేసేటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఇటువంటివి చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి అప్పులు. కార్పొరేషన్లు విద్యుత్ కొనుగోలు సందర్భంగా కొన్ని అప్పులు చేస్తాయి, ఆ తర్వాత ఆ అప్పులను అవి తీర్చేసుకుంటాయి. దానిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ఒక అప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అది 1,05,000 కోట్ల రూపాయలను పెట్టడం జరిగింది. ఇది మొత్తం కలుపుకున్నా కానీ, ఒకవేళ ఇందులో అబద్ధాలు చెప్పినా ఏవైతే కలిపారో దాన్ని కలుపుకున్నా కానీ మొత్తం 3,39,580 కోట్లు మాత్రమే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అప్పు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది డాక్యుమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 1,35,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా లెక్కలే చెప్తున్నాయి. ఇప్పుడు ఈ ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చారో ఈ నెల వరకు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్, కనీసం ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్లో కూడా అసెంబ్లీ నుంచి కేవలము డిసెంబర్ 31 వరకే ఇచ్చారు. ఆ 31 వరకు కూడా 70,000 కోట్లు అప్పు మాత్రమే చూపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 70,000 కోట్లు మాత్రమే అప్పు అనేటువంటి చూపెట్టే ప్రయత్నం చేశారు. కానీ 1,35,000 కోట్ల అప్పు అనేటువంటిది ఈ మొత్తం జనవరి ఫిబ్రవరిలో కూడా చేసినటువంటి అప్పును చూస్తే కూటమి సర్కార్ చేసినటువంటి అప్పు అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. అబద్ధం అనేటువంటిది చాలా వేగంగా అందరి దగ్గరికి వెళ్తుంది, కానీ నిజం కొంచెం ఆలస్యమైనా చాలా స్పష్టంగా నిప్పులాగా బయటకు వస్తుంది అనేటువంటిది దానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. నాతో సతీష్ కూడా ఉన్నారు. సతీష్, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. 2018-19 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి సమయం ఉందో ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అప్పులు 2,57,509 కోట్ల రూపాయలు. మనం మళ్ళీ నంబర్ చెప్తున్నాను, 2,57,509 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోతూ ఉన్నటువంటి అప్పు. కార్పొరేషన్లలో ఇంకా 50,000 కోట్ల అప్పు ఉందని వాళ్ళే చెప్తున్నారు, కానీ అంతకంటే చాలా ఎక్కువ అప్పు ఉంది. ఆ అప్పును తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చివరి టైం వరకు చూసుకుంటే 2023-24 ఫైనాన్షియల్ వరకు చూసుకుంటే 4,91,734 కోట్లు. మనం డిఫరెన్స్ చూస్తే 2,00,000
34,000 కోట్లు మాత్రమే. అంటే 2,34,000 కోట్లు మాత్రమే డైరెక్ట్గా ప్రభుత్వం చేసినటువంటి అప్పు. కేవలం డీబీటీ ద్వారానే దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చారు. తాను డైరెక్ట్గా ప్రభుత్వం 2,34,000 కోట్లు అప్పు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆయన డీబీటీ ద్వారా ప్రజలకు, పేదలకు, మహిళలకు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిళ్ళు. నాన్ డీబీటీ ద్వారా చాలా చేసిళ్ళు. పోర్టులు అని మనం చూడొచ్చు, ఫిషింగ్ హార్బర్స్ అని, రోడ్స్ అని ఎంత డెవలప్మెంట్ జరిగింది, సచివాలయాలను నిర్మించారు. తర్వాత చాలా చోట్ల రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ కూడా విజిబుల్ డెవలప్మెంట్ కూడా జరిగింది. కేవలం 2,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమము డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు కూటమి 1,35,000 కోట్లు ఈ 9 నెలల్లోనే అప్పు చేసి ఎక్కడ డెవలప్మెంట్ కూడా కనబడతలేదు. పైగా గతంలో చేసినటువంటి ఒక ప్రచారం ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని, ఈ మొత్తం రాష్ట్రం అనేటువంటిది శ్రీలంకగా మారిపోయింది, దీనికి సంబంధించి ఆర్థికంగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పారు. సో డెఫినెట్గా మనం ఈ మొత్తం అంశాన్ని కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 సంవత్సరాల పాటు కరోనా అనేటువంటిది ఒక మహమ్మారి ఉండింది. దాన్ని తట్టుకొని కూడా కేవలం 2,34,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేసినటువంటి అప్పు. ఇది ఎవరో చెప్తలేరు. ఈ రోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తాను చెప్పిన అబద్ధాలను నాలిక మడిచిపెట్టి మళ్ళీ ఒకసారి నిజం చెప్పాల్సినటువంటి పరిస్థితి రావడంతో రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి లెటర్ చెప్తుంది. సో ఈ మొత్తం దాని తర్వాత టీడీపీ రియాక్షన్ ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉందా? కనీసం తాము అబద్ధం చెప్పాము అనేటువంటి దాన్ని కనీసం వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఏమైనా ప్రకటన చేసేటువంటి అవకాశం కనిపిస్తుందా సతీష్? ఇప్పటి వరకు అయితే ఈ అప్పుల విషయంలో వాస్తవాలు చెప్పడానికి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక శాఖ మంత్రి కానీ ఎప్పుడు కూడా ప్రజల ముందుకు రావడానికి కూడా అనుమానిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న కాక మొన్న స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో ఉన్నటువంటి లోపాలు, ఆర్థిక పరంగా చేసినటువంటి పొరపాట్లు, అప్పులను దాచేసినటువంటి వైనాన్ని, అదేవిధంగా పన్నులు సంబంధించినటువంటి లెక్కల్ని ఏ విధంగా గోల్మాల్ చేశారు, అదేవిధంగా అప్పుల్ని ఏ విధంగా పెంచబోతున్నారు, అంశాలన్నింటినీ కూడా వీటన్నిటితో పాటుగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, నిధుల కేటాయింపులు చేయకుండా ఏ విధంగా ఎగనామం పెట్టారు, ఏ విధంగా మోసం చేశారన్న అంశాన్ని చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి, కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుండి కానీ, లేదా ఇతర శాఖల మంత్రుల దగ్గర నుండి కానీ ఎవరి నుండి కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పేటువంటి ధైర్యం, సాహసం కూడా చేయలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్తో కూడా 10 లక్షలకు పైగా కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పించేసినటువంటి పరిస్థితి. సో మనం ఇంకా చూడొచ్చు ఇందులో ఈ వివరాల్లో మనం చూస్తే ఏదైతే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి 2,57,509 కోట్ల అప్పు ఉందో ఆ అప్పుని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా దాటి, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పరిమితిని దాటిపోయి తీసుకొచ్చినటువంటి అప్పు, రెవెన్యూ డెఫిసిట్ని కూడా సాధించలేకుండా ఉన్నటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ను కూడా దాటి అప్పు చేసింది. దానివల్ల తర్వాత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పు పుట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కాలం అంగీకరించిన పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. దాంతోపాటు ఇదే 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు, కేవలం 100 అంటే 100 కోట్లు మాత్రమే ఉంది. 100 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో అప్పగించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు ఆర్థిక క్రమశిక్షణ పాటించిందన్న అంశం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చినటువంటి సమాధానంతోనే అర్థమవుతుందని మనం భావించవచ్చు. ఇస్మాయిల్.